రోజు మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. మావోయిస్ట్ సిద్ధాంతం మరియు భావజాలం ఏదైతే ఉందో అది మనము గత 50 సంవత్సరాల నుండి దాని అనుభవం చూస్తున్నాము. అనేక రకాలుగా అది మారింది. గత 2-3 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం దీన్ని పూర్తిగా మన దేశంలో నుండి ఇంటర్నల్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు తెలుసు, ఎంతో మంది సరెండర్ కావడం, ఎన్కౌంటర్స్ లో చనిపోవడం, వెపన్స్ సీజ్ కావడం ఇదంతా జరిగింది. ఈ రోజు మావోయిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ హస్నూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్ గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈ రోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. వారి గురించి చెప్పాలంటే పర్సునూరి నరహరి సోమిడి గ్రామం, కాజీపేట్ మండల్, హనంకొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్, హనుకొండ డిస్ట్రిక్ట్ వరంగల్ ప్రాంతం. అక్కడ 1962లో జన్మించారు. దాని తర్వాత 1st to 7th క్లాస్ సోమిడి గవర్నమెంట్ స్కూల్లో, 8th to 10th కాజీపేట్ గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎల్బీ కాలేజ్లో చదువుతున్న సందర్భంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తో పరిచయం ఏర్పడి ఆర్ఎస్యు భావజాలానికి వారు ఆకర్షితులై అటువైపు వెళ్ళడం జరిగింది. అండర్ గ్రౌండ్ అయిపోయారు. అండర్ గ్రౌండ్ అయిన తర్వాత పార్టీలో ఒక దళం మెంబర్, కుంటా దళం లో ముందు సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ లో అతన్ని పంపించడం జరిగింది. అక్కడి నుండి గోపన్న దళం మరియు రామన్న స్క్వాడ్ దండకరణ్య ఏరియాలో ఈయన పనిచేయడం. 1986లో హైదరాబాద్ సిటీలో సిటీ ఆర్గనైజర్గా పనిచేసిన తర్వాత వచ్చే 3 సంవత్సరాల్లో డెన్ కీపర్, బెంగళూరు సిటీలో డెన్ కీపర్గా ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాల పాటు సప్లై టీమ్ అండ్ ఆర్మ్స్ టీమ్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ బస్తర్లో దండకరణ్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మావోయిస్ట్ పార్టీలో అక్కడ దాంట్లో చేరి ఈ అన్నిట్లో ఒక చాలా నైపుణ్యం అనేది సాధించాడు. దాని తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా ప్రమోషన్ ఇవ్వడం, నాగ్పూర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టీంలో 4 సంవత్సరాలు పనిచేయడం, 2005లో జార్ఖండ్కి ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్ 2006లో అక్కడ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ మెంబర్గా కొనసాగించడం, 2010లో బీహార్ స్టేట్ కమిటీలో అతన్ని షిఫ్ట్ చేయడం, 2017లో కీలకమైన ఘట్టం సెంట్రల్ కమిటీ మెంబర్గా అతన్ని నియమించడం జరిగింది ఈస్టర్న్ రీజనల్ బ్యూరోలో. దాని తర్వాత బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేయడం, కోల్హన్ ఏరియా ఆఫ్ జార్ఖండ్లో స్టేట్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మెంబర్గా కొనసాగడం, వచ్చే 3 సంవత్సరాలు ఆ ఏరియాలోనే టెక్నికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరించడం, సెక్రటరీగా పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం, ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్స్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ మైన్స్, క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో
టెక్నికల్గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ గామలపాడు గ్రామం, దాచిపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ చెందిన ఆమె ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ దాచిపల్లి గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో చదివింది. తర్వాత పస్నూరి నరహరిని 1986 సంవత్సరంలో కలిసి 88లో వివాహం చేసుకుంది. దాని తర్వాత బెంగళూరులో డెన్ కీపర్గా ఉన్న సమయంలో ఆయనతో అక్కడే నివసించి తర్వాత ఆయనతోనే ఈ జార్ఖండ్, సౌత్ బస్తర్, తర్వాత జార్ఖండ్కి బదిలీ కావడం, ఇద్దరు కలిసి కట్టుగా అక్కడ ఉండడం, అక్కడ కూడా ఆమెకు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఒక సభ్యురాలుగా పెట్టడం, మరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా ప్రమోషన్. దాని తర్వాత 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి యూజీ అయిపోయింది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేసి 2018లో స్టేట్ కమిటీ మెంబర్గా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే 8 సంవత్సరాలు ఆమె ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా జార్ఖండ్, బీహార్ ప్రాంతంలో హ్యాండిల్ చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ పోలీస్ ముందు ఇక్కడ ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన కార్డర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్లో 15 సరెండర్స్ తర్వాత, ఈరోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 15 మంది, జార్ఖండ్లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1, మొత్తం కలిపి 47 మంది ఈరోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాల లక్ష్మణరావు, గణపతి, వారిని సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అప్పీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అప్పీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా జోడే రత్నాబాయి, వైఫ్ ఆఫ్ ముప్పాల లక్ష్మణరావు, వారిద్దరు కూడా యూజీ ఉన్నారు. 3వ వ్యక్తి వార్తా శేఖర్ ఎలియాస్ మంతు, ఈమె కమ్యూనికేషన్ వింగ్ దండకారణ్య ఏరియాలో ఆయన కూడా ఇంకా యూజీలో ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మరోసారి పిలుపునిస్తున్నాం తెలంగాణ పోలీస్ తరఫున. సెంట్రల్ కమిటీ మెంబర్స్లో కేవలం 2 ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు, ముప్పాల లక్ష్మణరావు మరియు మిస్సిర్ బేస్రా ఎలియాస్ సాగర్.
వీరిద్దరు కూడా అపీల్ మేము మళ్ళీ ఈ వేదికపై నుండి చేస్తున్నాం. వారం రోజుల క్రితమే వీరు వచ్చారు, కానీ వారి ఆరోగ్యం అస్సలు బాలేదు. మలేరియా మరియు డెంగ్యూ సమస్యతో బాధపడుతూ దాదాపు 10 రోజుల పాటు మేమే చికిత్స అంతా కూడా సౌకర్యాలంతా అరేంజ్ చేసి వారు ఈరోజు కోలుకొని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని విధాలుగా మేము వీరందరినీ ఆదుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఎవరైతే మిగిలి ఉన్నారో మావోయిస్టులు, యూజీ క్యాడర్ ఉన్నారో, ఎవరైతే ఈ 822 మందిలో ఎవరైతే ఛత్తీస్గఢ్ వారు ఉన్నారో, మేము వారికి రివార్డ్స్ ఇచ్చిన తర్వాత, ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇచ్చిన తర్వాత వారిని మళ్ళీ వారికి అప్పచెప్పడం జరిగింది. కేవలం 5-6 ఉండే వారిని కూడా ఈ గత వారం రోజుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అప్పగించాం. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నారో, నేను తొందరలో ఆ ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నాను. అక్కడ వ్యక్తిగతంగా వారిని కలిసి అక్కడ ఏమీ అవసరం అనేది వీరిపైన మేము దృష్టి సారించి ఎస్ఐబి మానిటర్ చేస్తూ ఉంది. సో ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం.